ఉసాయ్ నీటోని కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటి? స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేసుకోవాలి కదండి. నీ ప్యాట్గా సూట్ ఏమన్నా సూట్ అయిందా? పైగా స్విమ్ చేస్తావా? ఒళ్ళు తగ్గాలంటే స్విమ్ జిమ్ చేయాలి కదండి. నువ్వు పూల్లో దూకితే ఒళ్ళు కాదు స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తగ్గుతాయి. బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాన్ని కూడా దెబ్బతీకు. ఏం కాదు, ఫారినర్స్ నాకంటే లాగుంటారు. కాదనకండి, నేను కూడా మీతో పాటు స్విమ్ చేస్తాను. నాతోనా? హోటల్ వాళ్ళు ఎవరిని చూస్తే మావటి వాడు ఏనుగును కడుగుతున్నాడు అనుకుంటారు. ప్లీజ్ అండి. సరే, నాతో మాట్లాడకుండా నీ మానని నువ్వు ఈదుకో. థ్యాంక్స్. ఇక్కడ ఉన్నానే. అయ్యో, కరెంట్ షాక్ తిన్న కాకిలు అక్కడ వేలాడుతున్నారేంటండి? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా, ఇంతలో చెట్టు ఎప్పుడు ఎక్కారు? నేను ఎక్కలేదే. నువ్వు దూకిన దూకుడికి శవా కొట్టిన బంతిలా ఎగిరొచ్చి ఇక్కడ పడ్డాను. అయ్యో సారీ అండి. ఆ ఫారెస్ట్ చూడు, ఇక్కడ ఇండోర్ సినిమా వచ్చింది అనుకుని ఎలా పరిగెడుతున్నారు. ఇంకా నయ్యు, నీ కింద నేను పడలేదు. పడుంటే పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోయేవాడిని. చూడు, నువ్వెత్తు కొట్టాలంటే ఏ హిందూ మహాసముద్రమో అరేబియన్ మహాసముద్రం బెటరు. ఇలాంటి పూల్స్ పనికి రావు. ఇప్పుడు కిందకెలా దిగాలి? చెట్టు మొదలు పట్టుకుని ఊపమంటారా? వద్దు, పండులా రాలి పచ్చడైపోతాను. నేను పట్టుకుంటాను. ఇక్కడి నుంచి పడితే పట్టుకోటాలు ఉండవు, గోడకు ఫోటోలు పెట్టుకుంటాలే ఉంటాయి. ఇప్పుడు ఎలా?